మేము బార్న్ అండ్ బాటప్ హైదరాబాద్, అంటే బేసికల్గా చార్మినార్ ఓల్డ్ సిటీ. ఓ సో అక్కడ బార్న్ అండ్ బాటప్. దాని తర్వాత వీ కేమ్ టు చంపాపేట్, ఇక మా స్టడీస్ కోసం అన్నట్టు చంపాపేట మా ఫాదర్ షిఫ్ట్ అయ్యాడు. ఫుల్ మాస్. అటువంటిది మాస్లో క్లాస్, అదే అదే ఇప్పుడు అఫ్ కోర్స్ ఇప్పుడు క్లాస్. ఇప్పుడు క్లాస్. సో చంపాపేట షిఫ్ట్ అయిన తర్వాత దేర్ వి స్టడీడ్, అన్ని ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అంతా అక్కడ అయిపోయింది. దాని తర్వాత నేను ఎప్పుడు అనుకోలేదు బేసికల్ మేము కొండాపూర్ షిఫ్ట్ అవుతాము అని, బికాజ్ మా లైఫ్ స్టైల్ అక్కడనే ఉంటుందేమో అని అనుకున్నాండి. దాని తర్వాత మేము బిజినెస్ పెట్టిన తర్వాత బీకేపీఎం వచ్చి స్కూలింగ్ అంతా అక్కడే అయింది. స్కూలింగ్, కాలేజ్, ఎవ్రీథింగ్ ఇస్ దర్. అక్కడ చంపాపేట బై సరౌండెడ్. అండ్ ఇంకా అంటే బేసికల్గా అది మాకు ఇక అది ఏమంటారు, వి లెర్న్ ఎవ్రీథింగ్ దేర్, బేసిక్స్ అన్న అక్కడ నేర్చుకున్నాం. అండ్ దాని తర్వాత వీ షిఫ్టెడ్ టు కొండాపూర్ అండ్ నౌ ఐమ్ స్టేయింగ్ ఇన్ కొండాపూర్. నాన్నగారు ఏం చేస్తుంటారు? రియల్ ఎస్టేట్. అవునా? నేనేమనుకున్నా అంటే మీది ఫ్యామిలీ బిజినెస్ ఏమో ఇది, లేదు, మీ నాన్నగారి నుంచి మీరు నేర్చుకుని మీరు పెట్టారేమో అని. అంటే యాక్చువల్లీ ఫాదరే ఫస్ట్ ఇన్వెస్ట్ చేసి ఒక స్టోర్ పెట్టించాడు. దేర్ ఐ లెర్న్ అండ్ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్. అంటే అక్కడ బేసిక్ ఏరియా అది. సో ఆ ఏరియాలో అంతకు మించి ఫర్నిచర్ కొనరు, సో ఇక్కడైతే కొంటారు. సో అది ఎప్పుడుండో నాకు థాట్ ఉండే, నేర్చుకొని బయటికి రావాలి. బికాజ్ ఐ కెనాట్ మన ఒక ఫాదర్ అండర్లో ఉండడం నాకు ఇష్టం లేదు. బికాజ్ ఎన్ని రోజులైనా కూడా ఇప్పుడు నేను సపోజ్ మా ఫాదర్కి వెళ్ళి డాడీ నేను ఒక ట్రిప్కి వెళ్దామని అనుకుంటున్నా అంటే ఏడికైనా అడుగుతాడు. సో ఆ క్వశ్చన్స్ ఉంటాయి, ఏం చేస్తున్నావు, ఎక్కడ ఉన్నావు, ఇప్పుడు ఏం చేస్తున్నావు అనే క్వశ్చన్స్ ఉంటాయి కదా.